రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షతన వహించారు. పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 అజెండాగా ఈ భేటీ జరుగుతోంది. నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. తాను మాట్లాడుతున్న సమయంలో మైక్ ఆపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు మమతా బెనర్జీ. నీతి ఆయోగ్ను రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ను తేవాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అయితే ఈ సమావేశానికి ఇండియా కూటమి పార్టీలకు చెందిన పలువురు నేతలు గైర్హాజరయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వివక్ష చూపారంటూ నిరసిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ, పంజాబ్, కర్ణాటక, హిమాచల్ ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి నీతి ఆయోగ్ అంటే ఇది ఒక భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సమావేశం. అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఈ నీతి ఆయోగ్ సమావేశం ఏదైతుందో దీంట్లో మెంబర్లుగా ఉంటారు. సో ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నీతి ఆయోగ్ నడుస్తుంది. అయితే ఇది ఈసారికి మాత్రం ఇది తొమ్మిదవ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అని చెప్పాలి. సో ఇది ప్రస్తుతానికి రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక భవనంలో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి క్రమం. అయితే దీంట్లో భాగంగా నీతి ఆయోగ్ అంటే భారతీయ జనతా పార్టీ 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తుతానికి లేవనెత్తున్నాయి ప్రతిపక్షాలు ఏవైతున్నాయో ప్లానింగ్ కమిషన్ ని మళ్ళీ తీసుకురావాలి అన్నటువంటి డిమాండ్ కనిపిస్తోంది. సో దీంట్లో భాగంగా అంటే మమతా బెనర్జీ ఇప్పుడు ఏదైతే ఈ నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుందో మమతా బెనర్జీ మాట్లాడుతున్నటువంటి క్రమంలో అందులో మమతా బెనర్జీ మైక్ కట్ చేయడం జరిగింది. మమతా బెనర్జీకి మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. సో దీంట్లో భాగంగా మమతా బెనర్జీ ఆ సమావేశాన్ని బైకౌట్ చేస్తూ బయటకు రావడం జరిగింది. అయితే ఉద్దేశపూర్వకంగానే మమతా బెనర్జీ సమావేశానికి హాజరయ్యారు, కావాలనే బైకౌట్ చేశారు, కావాలనే సమస్యలు లేవనెత్తడానికి వెళ్లారన్నటువంటి ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఇట్లా నేపథ్యంలో అంటే మనందరం చూస్తూనే ఉన్నాం, కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ సమావేశాన్ని బైకౌట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నీతి ఆయోగ్ సమావేశాన్ని బైకౌట్ చేశారు. ఎందుకంటే దీంట్లో ఈసారి కేంద్ర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో ఆ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారు అన్నటువంటి కారణంతో రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇక ఇదే కారణంతో అంటే కేవలం ఈసారి కేంద్ర బడ్జెట్ కేవలం 2 రాష్ట్రాలకు మాత్రమే లాభం చేకూరులేగా అటు బీహార్ కి ఆంధ్రప్రదేశ్ మాత్రమే లాభం చేకూరులాగా ప్రవేశపెట్టారు. సో కేంద్ర బడ్జెట్ పైన ఎవరు కూడా సంతృప్తిగా లేరు అన్నటువంటి ఉద్దేశంతో కూటమి కూడా మరొక వైపు ఈసారి ఎన్నికలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కూటమికి చెందినటువంటి ముఖ్యమంత్రులు అంతా కూడా ఈ సమావేశాన్ని బైకౌట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా కేంద్ర ఏదైతే ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అట్లాగే సుఖ్వీందర్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ సమావేశాన్ని బహిష్కరించారు. అట్ ది సేమ్ టైం కేరళకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ సమావేశాన్ని గైర్హాజరయ్యారు.
సో ప్లానింగ్ కమిషన్ రావాలన్నటువంటి డిమాండ్ ప్రస్తుతానికి బలంగా వినిపిస్తోంది కూటమి. ఎందుకంటే గతంలో 1952 నుంచి నెహ్రూ ఎప్పుడైతే అధికారంలోకి రావడం జరిగిందో, నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఒక ప్లానింగ్ కమిషన్ ఉండే, అంటే పంచవర్ష ప్రణాళిక అనేది ఉండేది. సో దీంట్లో భాగంగా ఒక 5 సంవత్సరాలకు సరిపడా భారతదేశానికి కావాల్సినటువంటి అభివృద్ధి ఏంటి, పెట్టుబడులు ఏంటి, బడ్జెట్ కేటాయింపులు ఏంటి, ఇవన్నీ కూడా 5 సంవత్సరాలకు సరిపడేటువంటి చర్చలు ఆ రోజు ప్లానింగ్ కమిషన్ లో జరిగేది. అప్పుడు కూడా అందరు ముఖ్యమంత్రులు పాల్గొని జరిపేటువంటి చర్చ. సో దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం బడ్జెట్, అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ రాష్ట్ర అవసరాలను బట్టి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు. బట్ ఎప్పుడైతే కేంద్రంలో జరుగుతున్నటువంటి ప్లానింగ్ కమిషన్ బోర్డులో జరుగుతున్నటువంటి చర్చలు ఉంటాయో దాంట్లో ఒక 5 సంవత్సరాలకు సరిపడా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రధానమంత్రిగా అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డదో భారతదేశంలో, సో అప్పుడు ఆ ప్లానింగ్ కమిషన్ సమావేశాలు, పంచవర్ష ప్రణాళిక సమావేశాలు పోయి నీతి ఆయోగ్ సమావేశాలు రావడం జరిగింది. నీతి ఆయోగ్ సమావేశాల్లో కూడా ఏ రాష్ట్రానికి చెందినటువంటి డెవలప్మెంట్ కానీ ఆ రాష్ట్రానికి అంటే ఎవరి చేయి వాళ్ళ నెత్తిలోనే పెట్టారు అన్నటువంటి విమర్శ ప్రస్తుతానికి ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. సో ఆ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ తీసుకురావాలన్నటువంటి డిమాండ్ ను ఈరోజు మమతా బెనర్జీ తీసుకురావడం జరిగింది. గతంలో భారతదేశంలో పంచవర్ష ప్రణాళిక ఎట్లా అయితే ఉండేదో అట్లాంటి పంచవర్ష ప్రణాళికలు మళ్ళీ తీసుకురావాలన్నటువంటి ఒక డిమాండ్ ప్రస్తుతానికి కూటమి నుంచి వినిపిస్తోంది. మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నటువంటి అంశం కూడా అదే. మరొక వైపు మమతా బెనర్జీ వర్షన్ ఈ రోజు బైకౌట్ కావడానికి ఇంకొక కారణాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ వర్సెస్ మోడీగా ఒక యుద్ధ వాతావరణమే జరిగింది రాజకీయంగా మనం చూడొచ్చు. అట్లాంటి యుద్ధ వాతావరణంలో కూడా మమతా బెనర్జీ గెలవడం జరిగింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మమతా బెనర్జీని రాజకీయంగా దెబ్బకొట్టడానికి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడానికి శతవిధాల భారతీయ జనతా పార్టీ ట్రై చేసింది. ఈవెన్ లోక్సభ ఎన్నికల్లో కూడా అంతే ట్రై చేసింది. బట్ మమతా బెనర్జీ చాలా స్వింగ్ లో మాత్రం వచ్చినటువంటి విషయాన్ని మనం చూసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. సో ఇట్లా నేపథ్యంలో కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులంతా బైకౌట్ చేసినా గానీ మమతా బెనర్జీ తన వాయిస్ వినిపించడానికి ఈ రోజు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం, తన వాయిస్ కట్ చేయడం, మళ్ళీ తాను బైకౌట్ చేసి రావడం దేశానికి ఒక సంకేతం కూటమి నుంచి వచ్చిందని చెప్పడం, అంటే కూటమి తరపు నుంచి వచ్చిందని చెప్పడంలో, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. আমি যেটা বলেছি সেটা হচ্ছে আমি দেশের স্বার্থে এবং বাংলার স্বার্থে, রাজ্যগুলোর স্বার্থে আজকে এসেছি, একা অপোজিশনের কেউ আসেনি। কিন্তু আপনাদের পরিষ্কারভাবে বলছি, আপনারা বাজেটে আমাদের বঞ্চনা করেছেন, আপনারা বাংলার সমস্ত উন্নয়নের প্রজেক্ট বন্ধ করে দিয়েছেন, আপনারা বিরোধী দলের কোনো রাজ্যকে কোনো সুযোগ দেন না, এবং আপনারা আমাদের 3 বছর ধরে 100 দিনের কাজ বন্ধ, প্রধানমন্ত্রী আবাস যোজনা বন্ধ, রুরাল রোড যোজনা বন্ধ, সমস্ত কিছু বন্ধ করে রেখেছেন। এমনকি ফুড সাবসিডি পর্যন্ত দেননি। আমরা 1,71,000 কোটি টাকা পাই লাস্ট ইয়ার পর্যন্ত, এই বাজেটেও কিছু নেই, শুধু জিরো। এইটুকু বলার সাথে সাথে আমার মাইকটা স্টপ করে দিয়েছে। আমি বললাম, why you discriminate, why you stop me? I am only attending, you should be happy for that. Instead of that, you are giving more scope to your party, your government, and you only me on behalf of opposition, only I am there, and you stop my mic. আপনি আমার মাইক বন্ধ করে দিচ্ছেন। আপনাদের এই বঞ্চনা আমি মানি না, তাই মনে রাখবেন, আমি চললাম।